అక్కడి శీతోష్ణ పరిస్థితులు మన వారికి వింతగా ఉంటాయి. వాటిని గురించి వివరించండి. నేను ఇప్పటి వరకు ఇండియాలో చాలా బాగా తిరిగాను, కానీ నాకు అలాంటి వాతావరణం కనపడలా. షిల్లాంగ్లో బ్లాంకెట్స్ అని మాకు ఇచ్చేవాళ్ళు. మేము బెడ్కి కింద 3 వేసుకుంటే పైన 4 వేసుకుని కప్పుకొని పడుకునేవాళ్ళం. అంత చలి ఉండేది. విపరీతమైన వేకవ. అసలు అక్కడ స్నానం చేయాలంటేనే మరి ఇప్పుడు హీటర్లు ఎన్ని ఉండే అప్పట్లో, మరి ఇంత కరెంట్ లేదు, ఇంత కరెంటు ఉత్పత్తి లేదు కాబట్టి మేము పొయ్యిలు అంటే కట్టె పొలతో హీట్ చేసుకునేవాళ్ళం గదిని. లేదు మా టెంట్లో ఎక్కువ ఉంటాం కాబట్టి 4 బ్లాంకెట్స్ మీద కప్పుకొని 3 కింద వేసుకుంటే 3 నుంచి మీదకి వస్తే నిద్ర పట్టేది కాదు, అంత చలి ఉండేది. మా ఒంటి మీద కూడా ఉలిన్ కోట్లు, ఉలిన్ షర్టు, ఉలిన్ ప్యాంటు అలాంటి వేసుకునేవాళ్ళం. మాకు రైఫిల్ బరువు కన్నా కూడా మా బట్టల బరువు ఎక్కువ ఉండేది. మా కిట్ కన్నా, అంటే మా సామాన్ ఏదైతే మాకు డైలీ అవసరం ఉండే కిట్ అనేది ఇంటికి తీసుకుని తిరుగుతామో డ్యూటీకి వెళ్ళినప్పుడు, వాటన్నిటికన్నా కూడా మా బ్లాంకెట్లో ఎక్కువ బరువు ఉండేది. చాలా చలి ప్రాంతం, మంచు ప్రాంతం. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా బాగా డౌన్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లాగా హిమాలయ పర్వతాలకు మంచు గడ్డ కట్టదు, కానీ ప్రాంతాలు మాత్రం కొండపైన ఎక్కువ ఉంటాం కాబట్టి విపరీతం చలి ఉండేది. ఆ డ్రెస్ అక్కడ కనీసం అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా టోటల్గా ఒక విధానం చాలా మార్పు ఉండేది. ఆ అక్టోబర్ మార్చి వరకు ఉంటే ఆ తర్వాత మళ్ళీ మార్చి ఏప్రిల్ నుంచి మన సెప్టెంబర్ దాకా అది ఒక వాతావరణం ఉండేది కాబట్టి ఇబ్బంది అనిపించేది కాదు. అక్కడ ఉన్న శీతోష్ణ స్థితిలో మాత్రం తట్టుకుంటే ఎక్కడైనా మనం గెయిన్ అవుతాం. మీరు అక్కడ ధరించిన దుస్తులను గురించి, అక్కడ ప్రజలు ధరించిన దుస్తులను గురించి చెప్పండి. చెప్పాను కదా, మేము ప్రసాం ఉంటే అంత అక్కర్లేదు. మిజోరాంలో కూడా అవసరమే. మిజోరాం స్టేట్లో కూడా అలానే చలి ఉంటుంది. అలానే నాగాలాండ్లో కూడా చలి ఉంటుంది. ఆ ప్రాంతాలు తక్కువ రోజులు ఉండడం. మేఘాలయ కూడా అంతే ఉంటుంది. కానీ చలికాలం అనేది మా దుస్తులు అసలు మనం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. నాకు తెలిసి అయితే చాలా తక్కువ వాషింగ్. ఈ టైప్ అసలు ఉండలేం, ఈ డ్రెస్ వేయలేం. అక్కడ డ్రెస్ కోడ్ అనేది ఉలినే. తర్వాత బ్లాంకెట్స్ అంటే గొంగలు, ఇది మన మామూలుగా మన ఏరియాలో యాదవులు వాడతారు, భుజాన్ని ఒకటి వేసుకుని ఆ టైపుగా మేము మా దగ్గర ఒక 5-6 శాలరీలు ఉండేది. అవి వాటితోనే మేము మరి చలి కూడా తట్టుకోవడానికి ఉపయోగించుకొని డ్యూటీ చేసేవాళ్ళం. బిఎస్ఎఫ్లో జీతాలు ఎలా ఉండేవి, అక్కడ ఉన్న సౌకర్యాలు, మీకు ఉన్న ప్రమోషన్స్, వాటి గురించి. బిఎస్ఎఫ్లో ఆ రోజుల్లో మాకు 380 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదొక మంచి మా క్యాంటీన్ ఉండేది. మనకి ఏది కావాలంటే క్యాంటీన్లో తీసుకోవడానికి. మాకు మెస్ కూడా గవర్నమెంట్ లెక్కలో మెస్కి వెళ్ళిపోయేది. తర్వాత మా ప్రయాణానికి కూడా సంవత్సరానికి మాకు ఒక 56 రోజులు మరి లీవ్ ఇచ్చేవాళ్ళు. లేదా అత్యవసరం అయితే 15 రోజులు ఇచ్చేవాళ్ళు. కాబట్టి మాకు బిఎస్ఎఫ్లో అసౌకర్యం అనేది కలగలేదు. బిఎస్ఎఫ్లో కూడా శాలరీలో కూడా ఎలా అయితే నాయక్, ల్యాన్స్ నాయక్, ఫస్ట్ ల్యాన్స్ నాయక్, తర్వాత నాయక్, ఏఎస్ఐ, ఎస్ఐ అంటే ఇక్కడ అలా చెబుతారు. అక్కడ నాయక్ తర్వాత సుబేదారు, జమేదారు అంటే అట్లా ఒక్కొక్క పోస్టుకు తగ్గట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు దూరం నుంచి వెళ్ళిపోయి ఒక చోట ఉంటాం కాబట్టి అక్కడ ఉన్న ఆప్యాయత ఇక్కడికి వచ్చాక ఉండదు. అక్కడ ఎవరికి వాళ్ళే ఆ ఉద్యోగాలు చేసే కుటుంబాలు, పేరెంట్స్ ఫ్యామిలీ బయట ఉంటుంది. మేము ఇండివిజువల్గా ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ ఐక్యత ఉండేది. చాలా ఒకటి బాధ కలిగితే ఇంకోటి వచ్చి చాలా మద్దతు ఇచ్చి మనకి వాళ్ళు సగం బాధ పంచుకున్నట్టు ఉండేవాళ్ళు. అంటే మనకు ఏదైనా కొంచెం ఇంటి నుంచి ఏమైనా ఉత్తరం వచ్చినా లేక అనారోగ్య పాలైన ఏమైనా అయితే పక్కన నుండి చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది దాంట్లో. అది బయట ప్రపంచంలో కాందాదు. నాకు అలా అనిపించేది బిఎస్ఎఫ్ అంటే. సిఎస్డి సౌకర్యాల గురించి అది ఎలా ఉంటుంది? యాక్చువల్గా మాకు సిఎస్డి సౌకర్యం ఎందుకు లేదనుకుంటానంటే మాది లిమిటెడ్గా ఉద్యోగం చేసే అలవాటు. అంటే దీనికి సిస్టమ్ లేదు కాబట్టి మన ఇష్టమైన రోజులు ఉండొచ్చు, ఇష్టం లేనప్పుడు మనం బయటకు వస్తాం కాబట్టి మాకు ఆ సిఎస్డి ఆ సౌకర్యం కల్పించలేదని నేను అనుకుంటా. అది లేకపోవడం ఒక రకమైన దురదృష్టం. ఎందుకంటే మిలిటరీకి ఉంది, ఎయిర్ ఫోర్స్కి ఉంది, మిగతా డిఫెన్స్ సర్వీస్కి ఉన్నప్పుడు డిఫెన్స్కి అందుబాటులో ఉద్యోగం చేసేది బిఎస్ఎఫ్ వాళ్ళే. కానీ దీనికి కూడా ఉండాలనేది అప్పటికిప్పుడు కూడా నా కోరిక, అదే ఉండాలని. కానీ లేదు ఇప్పుడు. అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారి మరి పరిధిలోది అది. మీరు అక్కడ ఆహారాన్ని ఎలా వాడేవాళ్ళు, వాటి నియమాల గురించి చెప్పండి. అంటే నియమాలు అంటే ఏం లేదు. మేము ఎక్కువగా ఆహారంలో రోటీ తినేవాళ్ళం, రైస్ చాలా తక్కువ తినేది. ఆ తర్వాత మాకు ఈ పెరుగు మజ్జిగ అనేది ఉండేవి కావు. సాంబార్ ఉండేది, మంచి కూరలు ఉండేది, 1-2. అయితే నాకున్న ఆలోచన ఏంటంటే ఇక్కడికి అక్కడ తేడా చూస్తే పెరుగు మజ్జిగ అనేది ఏంటంటే మనిషి చల్లదనం కోసం అంటారు.
అక్కడ అసలు చల్లదనం అవసరం లేదు. ఆ వాతావరణం చల్లగా ఉండదు కాబట్టి బాడీలో హీట్ ఉండాలని చెప్పి రొట్టె పెడతారు అనుకునేవాళ్ళం, గోధుమ పిండి గోధుమ రవ్వ. అందుకని రైస్ తిన్నా కూడా తొందరగా జీర్ణశక్తి అయ్యి మళ్ళీ ఆకలి అయితే ఇబ్బంది. అక్కడ ఉన్న వాతావరణానికి రోటీ మంచి ఫుడ్, ఆహారం ఫుడ్లో బాగా బలం కూడా అనుకుంటా. మాకు ఎక్కువ ఇక్కడ రోటీ అలవాటు. బిఎస్ఎఫ్ని మీరు స్వచ్ఛందంగా వదిలారా లేక మీ తల్లిదండ్రులు బలవంతమా? నేను స్వచ్ఛంగానే వదిలేచ్చేసాను. ఆ రోజు మ్యారేజ్ అయింది, కొన్ని నాకు ఇంకా చాలు, 4 ఏళ్ళు చేశాను, బయటికి వెళ్ళిపోదాం, ఏదో ఒకటి చేసుకుందాం బయటికి వెళ్ళనే ఉద్దేశంతో వచ్చేసాను. సుమారు ఎన్ని సంవత్సరాలు మీరు బిఎస్ఎఫ్లో పనిచేసారు? 4 సంవత్సరాలు 2 నెలలు ఉన్నాను. 4 సంవత్సరాలు చిల్లర అన్నమాట. ఇక తర్వాత మీ వృత్తి? చెప్పాను కదా, నేను వ్యాపారం సరిలోకి వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 5-6 సంవత్సరాలు వ్యాపారం చేశాను. నేను ఆ రోజు ఖమ్మంలో మొదలు పెట్టాను వ్యాపారం అనేది. మా అత్తగారు ఖమ్మం దగ్గర కాబట్టి ఖమ్మంలో స్టార్ట్ చేశాను. ఖమ్మంలోనే నేను 5-6 సంవత్సరాలు వ్యాపారం చేసుకుంటూ అక్కడే మరి ఒక రకమైన సెటిల్ అవుదాం అనుకున్నాను ఇక్కడ రాకుండా. కానీ మళ్ళీ అనివార్య ప్రభావం వల్ల నా మీద నాకే తెలియకుండా ఒక రాజకీయ ఆలోచనతో నేను మళ్ళీ ఖమ్మం నుంచి ఊరు రావడం జరిగింది. అప్పుడు ఒక 5-6-7 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత ఆ వ్యాపారం మా తమ్ముడు ఈరోజు కూడా కంటిన్యూషన్ చేస్తున్నాడు. అది మంచి వ్యాపారమే. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఒక నమ్మకం, రైతు మన నమ్మి ఎరువు వాడుతున్నాడంటే ఆ రైతును మోసం చేయకూడదు, వ్యాపారం లక్షణాల కోసం కాదు. రైతు సరిపడా ఇన్కమ్ ఉండాలి, మనం అనే దాంట్లో స్వచ్ఛత నిజాయితీ ఉండాలని నాకు ఆలోచన ఉండేది. నేను అదే విధంగా వ్యాపారం చేసే తప్ప దాంట్లో కూడా నేను కావాలని కోట్లకి గడించలేదు. అసలు ఆ కోట్లు కావాలని నాకు ఏనాడు కోరిక లేదు. అందుకని నేను రాజకీయాలకు వచ్చేటప్పుడు కూడా స్వచ్ఛందంగా, ఒకరు ఎవరు చెప్పింది కాదు. అసలు మా ఫ్యామిలీ వద్దన్నా నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను టోటల్గా ఆ రోజు వ్యాపారం అనుకొని వద్దన్నా కూడా వచ్చాను. వ్యాపారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ నాకైతే మనసు ఒప్పని బయటకు వచ్చాను చెప్పి నేను అనుకుంటా.